ఏంటి బావ ఇది? చేతు ఏముంది అందులో? నిన్నేరా మాట్లాడు. ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇల్లు కట్టిస్తున్నాం కదా నాన్న, వాటికి సంబంధించిన పేపర్స్. ఎండీగా నా సంతకం కావాలి. దానికోసం డైరెక్ట్గా చెప్పొచ్చు కదయ్యా. అంటే ముందే దేనికోసం సంతకం అడుగుతున్నామో వివరాలు చెప్పకుండా సంతకం చేయడని మీకు తెలుసు కదా మావయ్య. మేము సొంత మనుషులమే కదా అనుకున్నాం, కానీ మాకంత విలువ లేదని తెలియదు కదా మావయ్య. అది కాదయ్యా. తప్పలేదులే మావయ్య, మీరెప్పుడు మమ్మల్ని నమ్మారు గనక. బాధపడకండి మరిది గారు. కొత్తగా బాధపడేదేముంది, మాకిది అలవాటే కదా. ఏంటి బావ మీరు? నాన్న గురించి మీకు తెలిసిందే కదా, సంతకమే కదా, పెట్టేస్తాను. ఏంటి సావిత్రి గారు ఇది? కాలనీ ఏంటి, ఎండి సంతకం ఏంటి? పేపర్స్ మార్చిచ్చాను పులి. అదే అన్నయ్య ఆ కాగితాలు తీసుకుని వెళ్ళుంటే ఏం జరిగేదో అర్థమైందిగా. ఇది నేను ముందే ఊహించి పేపర్స్ మార్చాను. ఒకసారి మ్యాటర్ ఏంటో చదివి తెలుసుకున్నాక తర్వాత మ్యాటర్ ఏంటో చదవకుండానే సంతకం పెడతారు. అందుకే ఇలా చేశాను. సూపర్ అండి. నా అనుమానం నిజమైంది. నువ్విక్కడ బెడ్ మీద పడుకొని నీ ప్లేస్లో ఆ సావిత్రిని పెట్టి నన్ను మోసం చేసి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలని భలే స్కెచ్ వేశావు. కానీ ఈ హారికని మోసం చేయడం ఎవ్వరి వల్ల కాదు. నా చెల్లెలి చావుకి కారణమైన నీకు ఈ రాత్రి ఆఖరి రాత్రి. ఇప్పుడు నువ్వు చస్తే ఇది నీ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం నువ్వు పెట్టిన సావిత్రి అకౌంట్లోకి పోతుంది. నువ్వు పైకి, ఆ సావిత్రి జైలుకి, ఆ తర్వాత నా చేతిలో నీ కుటుంబం. ఎవరే నువ్వు? ఏం చేస్తున్నావే?
రౌడీ బేబీ, రౌడీ బేబీ, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎదిగో, ముందు కాస్త మంచినీళ్ళు తాగు. ఏమైంది? అక్కెవరు? ఏం లేదండి, ఏదో పీడకల అంతే. కొత్తగా బిహేవ్ చేస్తుందంటే ఏమైంది తనకి? ఏంటండి, అవతల టైం అయిపోతుంది. సావిత్రి మేడం ఇంకా బయటికి రారేంటి? అది పక్కన పెట్టరా పులి. చైతుగాడితో సంతకం పెట్టిస్తాను అంది. వాడు చదవకుండా సంతకం ఎలా పెట్టిస్తుందో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. చైతుగాడికైతే తనతో పాటుంది సావిత్రో సూర్యకాంతం అనే డౌట్ ఉంది. ఈ టైంలో తను పేపర్స్ ఇచ్చి సంతకం పెట్టమంటే చదవకుండా గుడ్డిగా అయితే పెట్టడు. చైతుబాబు సంతకం పెట్టకపోతే అవతల సూర్య మేడంకి ఆపరేషన్ జరగదు. పులి, అమ్మ సావిత్రి, ఏంటి మేడం సంతకం? పెట్టించాను. పేపర్స్ చూసే సంతకం పెట్టాడా? చూస్తే పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు కదరా. ఆయన చూడకుండా సంతకం పెట్టించారా మేడం? అదంతా తర్వాత చెప్తాను పులి. టైం అవుతుంది, ముందు పద. ఆ, వెళ్ళొస్తా అన్నయ్య. సంతకం ఎలా పెట్టించిందంటావనయ్యా? బామ్మా, ఏమ్మా సంతకం చేయించావా? ఏంటమ్మా, సంతకం చేయించారా? చేయించాను. ఇటు ఇవ్వండి. ఆయనేరి? వస్తున్నారండి. ఆపరేషన్కి టైం అయిపోతుందని ముందు తీసుకొచ్చాం. ఏంటలా చూస్తున్నారు? ఆ సంతకం ఆవిడ భర్త స్వహస్తాలతో చేసిన సంతకం అండి. అనుమానించక్కర్లేదు. త్వరగా ఆపరేషన్ జరిపించండి. భర్త సంతకం లేనిదే ఆపరేషన్ చేయడానికి వీల్లేదు అన్నారంటే ఆపరేషన్ తేడా వచ్చి సూర్యకి ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు అని చెప్పడమే కదా. ఇలాంటప్పుడు కూడా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉంచడం మంచిది కాదేమో అనిపిస్తుంది. దానికి జరగరానిది ఏదైనా జరిగితే బామ్మ,